అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి వచనంలో పౌలు ఎఫెసీ సంఘమునకు చేరుకున్నప్పుడు కొంతమంది శిష్యులు అక్కడ ఉన్నారు. ఆ శిష్యులతో తను మాట్లాడుతూ మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని, పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియలేదు అన్న తర్వాత పౌలు అక్కడ ఉన్నటువంటి శిష్యులకు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం గురించి వివరించిన తర్వాత మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 19:6వ వచనంలో తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాను, అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. అంటే అంతకుముందు పరిశుద్ధాత్మ ఎరగని వానికి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము గురించి పౌలు తెలియచేయడం, అంతేవిధంగా మారు మనసు విషయమై బాప్తిసం పొందడం, ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత ఎప్పుడైతే పౌలు వారి మీద చేతులుంచాడో అప్పుడు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు. అవును, దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవుని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా, రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా, బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా, దేవుని యథార్థంగా విశ్వసించి వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకొనుకుంటే దేవుని యొక్క మార్గము మనకు దొరకదు, దేవుని యొక్క లేఖనాలలో ఉన్నటువంటి గూఢార్థాలు మనకు దొరకదు, దేవుని యొక్క అనుసరించే విధానం మనకు దొరకదు. అందుకే దేవుని యొక్క ఆత్మ సహాయము లేకుండా, దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా నీ వాక్యమును చదివిన అర్థం కాదు. దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా వాక్యమును విన్నానికి అర్థం కాదు. దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా దేవుని వెంబడించడం అసాధ్యము, దేవుని వెంబడించడం అసాధ్యం. అందుకే మనం ఖచ్చితంగా